నమస్తే. మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఇండియా నేషనల్ క్రికెట్ టీం న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీంపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగులు చేసింది. అలాగే న్యూజిలాండ్ 159 పరుగులకే కుప్పకూలిపోయి మొదటి వరల్డ్ కప్ కలను నెరవేర్చుకోలేకపోయింది. దీంతో భారత్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పటాకులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న ఎండలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో గరిష్ఠత ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో ఉత్తర కోస్తా మరియు యానం ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో కూడా రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో జగిత్యాల జిల్లా కతల్పూర్ మండలం వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల 45 నిమిషాల సమయంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ సమయంలో పెద్ద శబ్దం కూడా వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు. అలాగే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఏమి జరిగిందో తెలియక ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మహిళలు చీరలు ధరించి బుల్లెట్ బైక్స్ పై రయ్యిన దూసుకెళ్లారు. హ్యుమానిటీ సోషల్ ఫౌండేషన్ మరియు నిర్మల్ పరివార్ సంస్థలు ఈ ఈవెంట్ ని నిర్వహించాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి చేష్టలు చేస్తే ఇబ్బందులు తప్పవు. మంచి జీవితం కోసం కష్టపడి యుఎస్కి వెళ్లిన ఒక భారతీయ జంట వాషింగ్టన్లో ఉన్న సెకండ్ వరల్డ్ వార్ స్మారక చిహ్నం దగ్గర డాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అమెరికన్ల నుండి వ్యతిరేకత వచ్చింది. దీంతో వారిపై దేశ బహిష్కరణకి అవకాశం ఉందని తెలుస్తుంది. వరల్డ్ వార్ II మృతి చెందిన 4 లక్షల మందికి గుర్తుగా ఈ స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేసాం. వెంటనే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.